ఆ సమస్య తరచుగా వెంటాడుతోంది. ఒక్కోసారి భరించలేనంత ఇబ్బందులకు గురిచేస్తోంది. పాఠాలు నేర్చుకోమని ఎన్ని అవకాశాలు ఇస్తున్నా మనిషి నేర్చుకోడు. ఫలితంగా మూల్యాన్ని చెల్లించుకుంటూనే ఉన్నాడు. మానవ మనుగడకు అత్యంత ముఖ్యమైనది నీరు. అయితే కొన్నేళ్లుగా నీటి కొరత అధికమవుతోంది. ఇందుకు ముఖ్య కారణం నీటి వృధా అని చెప్పక తప్పదు. నీరున్నవారు ఇష్టారీతిన వృధా చేస్తూ ఉంటే లేనివారు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. అయితే నీటిని పొదుపు చేయకుండా ఇష్టారీతిన వృధా చేసుకుంటూ పోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై ప్రజలందరికీ అవగాహన తప్పనిసరిగా ఉండాలని సూచిస్తున్నారు. నీటిని వృధా చేయటం వల్ల ఎలాంటి అనర్థాలు ఉన్నాయో చెప్పడానికి ఇటీవల బెంగళూరు, కొంతమేరకు హైదరాబాద్ ఎదుర్కొన్న నీటి కొరత సమస్యలు నిలువెత్తు నిదర్శనాలు. మనిషి తనకు తెలియకుండానే విచ్చలవిడిగా నీటిని వృధా చేస్తున్నాడు. అయితే నీటి వృధాను అరికట్టేందుకు IIIT హైదరాబాద్ పరిశోధకులు వినూత్న సెన్సర్ను ఆవిష్కరించారు. నీటి కొరతకు పట్టణీకరణ, జనాభా పెరుగుదల మరో కారణం. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రజలు పెద్ద ఎత్తున నగరాలు, పట్టణాలకు వస్తూ ఉండటంతో వారి అవసరాలకు నీరు సరిపడక కొరత ఏర్పడుతోంది. పట్టణాల్లో నిర్మాణాల కోసం చెరువులు, కుంటలు వంటి నీటి వనరులను పూడ్చటంతో వాటి జాడ లేకుండా పోతోంది. ఉన్న కొద్దిపాటి జలవనరులు సైతం కలుషితంగా మారటంతో నగరాలు, పట్టణాల్లో నీటికి కొరత ఏర్పడుతోంది. నీటిని వృధా చేయకుండా ఉండటం, వర్షపు నీటిని పొదుపు చేయాలి అన్న విషయాలపైన అవగాహన లేకపోవడం వల్లే కొరత ఏర్పడినప్పుడు అవసరాలు తీరే మార్గం కనిపించటం లేదు. అయితే నీటి వృధాను అరికట్టేందుకు ఒక సెన్సర్ ను IIIT విద్యార్థులు కనుగొన్నారు. ఈ సెన్సర్ ద్వారా నీటి వృధాను సులభంగా అడ్డుకోవచ్చని అంటున్నారు. So we have been doing a lot of work using IoT technology, Internet of Things technology, to save water, conserve water and reduce wastage. So Sensible is one of the approach which is very interesting, very simple and still very effective. So the idea behind Sensible is to put a retrofit meter or a sensor on the top of the tap, and that will measure basically that will try to estimate how much water you are using based on the when you rotate the tap or when you lift it up. So based on those movements, it is trying to estimate the water usage. Then we also have other very interesting products, or I will say works. One is Pravaha, which is basically water flow meter, a retrofit water flow meter, where what we have done is we are putting a camera on the existing analog water meter. The camera will take image of the dial, and the algorithm in that device will convert the image to digits. It will send it to the cloud, and you can monitor from anywhere. ఈ సెన్సార్ ను ఉపయోగించటం చాలా సులభం. దీనిని వాటర్ ట్యాప్ పైన అమర్చితే నీరు వృధాగా పోతూ ఉంటే అలర్ట్ ఇస్తుంది. దీంతో పాటు ఏదైనా నల్లా నుంచి నీరు వృధాగా పోతుందో దాన్ని కూడా గుర్తించగలుగుతుంది. దీన్ని ప్రయోగాత్మకంగా కొన్ని ఇళ్లు, అపార్ట్మెంట్స్ లో అమర్చి చూస్తే సఫలీకృతమైందని పరిశోధకులు చెబుతున్నారు. వీరు ఇటీవలే పేటెంట్ హక్కును కూడా పొందారు. And you can collect data as much as you like every minute, every 5 minutes, every 10 minutes you can collect data. Then we also have water level sensor which you can put in overhead tanks or sumps, and again you can continuously monitor the data, and you can also run analytics based on the data collected. We can actually run AI ML algorithms, basically we can use artificial intelligence or machine learning algorithms on top of that to understand very interesting patterns. The third one is the borewell monitoring, which we are working with the NGO rainwater project to understand what are the underground water levels. So these are some very interesting things which we are doing at Water IoT Lab at IIIT, and also this is also part of the Smart City Research Center at IIIT. నీటి సంరక్షణ, పొదుపు విషయంలో తక్షణమే మేలుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఢిల్లీ, బెంగళూరు లాంటి నీటి కొరత అనుభవం దేశంలోని మరిన్ని ప్రాంతాల్లో చవి చూడక తప్పదు. ఇటువంటి సమయంలో ఇలాంటి వినూత్న పరిశోధనలకు మరిన్ని బీజాలు పడాలని మనము కోరుకుందాం. గడిచిన వేసవిలో బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలు ఎంతటి నీటి కొరతను ఎదుర్కొన్నాయో మనం అంతా చూసాము. ఈ వేసవనే కాదు, ప్రతి వేసవిలోనూ ఇదే పరిస్థితి. దీనికి కారణం విచ్చలవిడిగా నీటిని వృధా చేయడం. అయితే ఈ నీటి వృధాను నియంత్రించేందుకు వినూత్న పరికరాన్ని కనుగొన్నారు IIIT హైదరాబాద్ స్టూడెంట్స్.
ఈ పరికరం ద్వారా సెన్సార్ ద్వారా ఈ పరికరం పనిచేస్తుంది. దీని ద్వారా నీటి వృధాను మానిటర్ చేయవచ్చని వారు చెప్తున్నారు. అయితే ఇలాంటి పరికరాలు భవిష్యత్ తరాలలోకి నీటిని అందించడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఈ పరికరం ఆవిష్కరించినటువంటి ఆవిష్కర్తలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.